అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప సైంటిస్ట్గా అంటే నూతన వరబడితోటి నూతన ఆవిష్కరణ చేసినటువంటి వ్యక్తి అది గొప్ప సంస్థకు ఒక సైంటిస్ట్గా పనిచేయడం. మరి సభాధ్యక్షులు మిత్రులు సాయి ప్రసాద్ గారు, అట్లాగే ఇదే స్కూల్ను బహుశా మరి రాజా గారు ఇక్కడ చదివినో నాకు తెలియదు, కానీ ఈ స్కూల్లో కాకపోతే చదవకపోయినా కొల్లాపూరు సురభి సంస్థానం, మరి వారి తండ్రి గారు వారి తాతగారు సురభి ఆదిత్య జగన్నాథరావు గారు, వారి తండ్రి గారు లక్ష్మణరావు గారి సందర్భం అంటే 1930 అంటే 95 సంవత్సరాల క్రితం ఈ స్కూలు ఈ యొక్క కొల్లాపూర్ పురజనులకు పట్టణవాసులకు కొల్లాపూర్ సంస్థానానికి జడ్పీ సంస్థానంలో మంచి చదువులు చదవాలి, ఇక్కడి వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పని ఈ యొక్క స్కూల్ స్థాపించినటువంటి వారి మరి పుత్రులైనటువంటి మన యువ రాజావారు సురభి ఆదిత్య లక్ష్మణరావు గారు, అట్లాగే మన డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు, వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు సమైక్య రాష్ట్రంలో అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి. ఆర్ఐడి స్కూల్లో మరి ఆనాడు ఈ స్కూల్లో చదివి తెలుగు మీడియం చదివి ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్తగానే కాదు ఆధ్యాత్మికవేత్త కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం కార్యక్రమానికి మూలం డాక్టర్ రామేశ్వర గారు, మహిమ సంస్థ అధిపతి. వారికి వారి సతీమణి గారికి అట్లాగే మరొక గొప్ప వ్యక్తి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గారు, వారు కూడా ఇదే స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థి. మరి యావత్ సమైక్య రాష్ట్రం కూడా ఒక గొప్ప పండితునిగా వారు మరి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అట్లాగే వారు తెలుగు అకాడమీ అంటే వారు అంటే గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి వ్యక్తులు శివారెడ్డి గారికి. మరొక పూర్వపు విద్యార్థి జయరామరెడ్డి గారు, వారిని పరిచయం చేయాలంటే వారి గల్లీలోనే నేను ఉన్నటువంటి వ్యక్తిని. వారి ఇంటి పక్కన ఒక నల్ల ఉండేది, వాళ్ళ ఇంటి పక్కల ఆ నల్ల నీళ్లు పట్టుకొని పోయేది నేను అక్కడి నుంచి. మరి అటువంటి ఆనాటి చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే ఈ రోజున గొప్ప చదువు చదివి, ఎందుకంటే ఈరోజు కేజీ పీజీ ఇంగ్లీష్ మీడియం లెక్కలు సైన్స్ కింద అంటే ప్రైవేట్ కార్పొరేట్లు చదివితేనే గొప్ప చదువు అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులు, అందులో జయరామరెడ్డి గారు కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఒక ఉన్నత చదువు చదివి అమెరికాలోనే గొప్పగా మరి గొప్ప సంస్థలు పనిచేస్తూ వారి యొక్క పేరు ప్రఖ్యాతి అటువంటి వారు. వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నాకు పరిచయమే. వారు ఒక గొప్ప పూర్వపు విద్యార్థి గారు. అట్లాగే మా డాక్టర్ దయాసాగర్ గారు, వారు కూడా ఇక్కడ కొల్లాపూర్ నుంచి ఉన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. వారు గొప్ప కార్డియాలజిస్ట్. నాకు బాగా జ్ఞాపకం ఉంది, 1970-80లో ఆ సంవత్సరం అంటే 40-50 సంవత్సరాల క్రితం వారి అపాయింట్మెంట్ దొరకాలంటే ఒక 2 నెలలు ముందు బుక్ చేసుకునేది. 2 నెలలు అయినా కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. అంటే అంత గొప్ప డాక్టర్ గారు. వారు కొండూరు నివాసి. అట్లాగే ఇంకా మా మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రమ్య గారు, అట్లాగే వైస్ చైర్మన్ మహమూదా బేగం గారు, డిఓ గోవిందరావు గారు, స్కూల్ ప్రిన్సిపల్ గారు, కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అట్లాగే జాఫర్ 1942 విద్యార్థి జాఫర్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రామ్ గోపాలరావు గారు, వారి కజిన్ బ్రదరే మా క్లాస్మేట్ శ్రీనివాసరావు గారు. రామ్ గోపాలరావు గారు కొల్లాపూర్లోనే ఇదే జూనియర్ కాలేజీలో తెలుగు మీడియంలో చదివి ఇలా భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి ఐఐటి బాంబే, అసలు ఐఐటిలో ఇలా ఇంజనీరింగ్ సీట్ రావాలంటేనే గొప్ప, మెడికల్ సీట్ రావాలంటే ఇంకో గొప్ప, అంతకంటే గొప్ప, అసలు బాంబే ఐఐటి సీట్ రావాలంటే ఇంకా అంతకంటే గొప్ప.
అటువంటిది సీటు కాదు, బాంబే ఐఐటికి ఢిల్లీ ఐఐటికి కూడా డైరెక్టర్గా పనిచేసి ప్రతి వారం నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ప్రతి వారం కనీసం 2-3 దేశాలకు వెళ్ళి లెక్చర్స్ ఇచ్చి వస్తూ ఉంటారు. మన కొల్లాపూర్ ఆర్ఐడి పూర్వపు విద్యార్థి రామ్ గోపాల్ గారు. అట్లాగే మరి ఇంతటి ఇంకా వేదిక పైనటువంటి చాలామంది మిత్రులందరికీ ఇంకా ఈ యొక్క సురభి సంస్థానానికి సంబంధించి మరి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సురభి సంస్థానం వారు సురభి సంస్థానాధీశులు ఒక ఆర్ఐడి జూనియర్ కాలేజ్ ఇవ్వడమే కాదు, ఈ రోజున ఎంఆర్ఓ బిల్డింగ్ కూడా వారి సంస్థానానికి సంబంధించిందే. ఈరోజు కొల్లాపూర్లో ఉన్నటువంటి జఫర మైదానం 10 ఎకరాల స్థలం, దాంతోపాటుగా అక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా సంస్థానాధీశుల వారే విద్యా వ్యాప్తి కోసం మొత్తం కూడా విద్య కోసం మరి ఆనాడు అంకితం చేసినటువంటి ఒక సంస్థానం కాబట్టి మనం ఒకసారి జంతికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సురభి సంస్థానాధీశులందరినీ కూడా వారి పూర్వీకులను కూడా. అట్లాగే కోర్టు బిల్డింగ్ కూడా వారి ఆధ్వర్యంలోనే, అది కూడా వారి సంస్థానం కోర్టు బిల్డింగ్. ఇలా ఆనాడు చాలామందికి చేయడం జరిగింది. అట్లాగే గతంలో నాకు ఇప్పటికి ధ్యాస ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో పొలాలు మునిగినట్టు పోతే నష్టపరిహారం వస్తే మొత్తం ల్యాండ్స్ వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు ₹1 నష్టపరిహారం తీసుకుంటే ఆనాడు జగన్నాథరావు గారిని అంతకు ఉన్నటువంటి వాళ్ళు కానీ ₹1 నష్టపరిహారం తీసుకోకుండా ఆ పేద రైతాంగానికి సహాయం చేసినటువంటి కుటుంబం. మరి నేను కూడా ఒకనే దానిలో 1969లో 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థిని. మరి నాతో పాటుగా అంటే ఈ సందర్భంలో వాళ్ళ పేరు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. మరి నాతో పాటుగా నా క్లాస్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నాడు, సాయి ప్రసాద్ బ్రదర్ మదన్, డిఆర్ఓ మదన్, అట్లాగే నారాయణ, కృష్ణుడు, అట్లాగే ఇక్బాల్, జాఫర్, సిద్ధన్న, కిష్టారెడ్డి ఎల్లూరు గారు, అట్లాగే మన వకీల్ శ్రీనివాసరావు గారు, ఆ కుడికిళ్ళ శ్రీనివాసరావు, వీళ్ళందరం కూడా కలిసి ఆనాడు ఆ మధుర జ్ఞాపకాలు. ఎందుకంటే ఇదే సంత బజార్లో చెట్ల కింద గోటీలాడేది, గోలీ సోడా తాగేది. అట్లాగే అవేంటివి మన కుంటిపిచ్చ అనేది, కుంటిపిచ్చ, చెట్టు కోతి, తొక్కుడు బిల్ల, ఇలా గోనెగిల్ల, 5 పైసలకు సైకిల్ కిరాయి. ఒక్కోసారి క్లాస్ ఎగ్గొట్టి ఆ 5 పైసలు ఇచ్చి ఆ సైకిల్, చిన్న సైకిల్స్ ఉండేది, ఆ సైకిల్ నేర్చుకుంటే వాళ్ళు. మరి వాళ్ళందరం కూడా ఈ వేదిక పైన ఇంకా చాలామంది, ఎందుకంటే ఈ రాజకీయాలు పడ్డ తర్వాత కొంత మతిమరుపుడు ఎక్కువ చాలామంది చాలా సంవత్సరాలు అయింది కాబట్టి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున మరి ఈ స్థాయికి, ఉన్నత స్థాయికి ఈ వేదిక పైన ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం మన గురువర్యులు. వారిని జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా నాకు బాగా జ్ఞాపకం ఉన్నది కటికనేని పురుషోత్తమరావు గారు, లెక్కల మాస్టర్. ఈ రోజున చెప్పే చదువులు వేరు. ఈ రోజున మనం ఏమంటా ఉన్నాం, మాంటెసరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంటాం. అంటే బాగా చెప్పుకుంటారంటే పాశ్చాత్య దేశాలు కావచ్చు, ఇటువంటి ఆధునిక టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇవి ఏవీ లేని రోజుల్లో కూడా ఆనాడు టీచర్సు, నాకు ఒక జ్ఞాపకం చెప్తాను, ఒక చిన్నది జ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు కూడా వారు చెప్పిన లెక్కలు కానీ ఇతర జ్ఞాపకం ఉంది. ఎందుకంటే అది చెప్పే విధానంలో పిల్లలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పేది. ట్రిగనామెట్రిక్ క్లాస్ చెప్తా ఉన్నారు ప్రొఫెసర్ గారు. అంటే త్రిభుజం ఎట్లుంటుందిరా అంటే, కొందరు అటు ఇటు ముఖాలు చూసుకుంటా ఉంటే, అరే మీకు త్రిభుజం తెలియదారా అని కిటికీలకి చూసి అది ఎవడబోతూ ఉంటారు. తలపైన బెస్త వాళ్ళు టోపి పెట్టుకుంటారు, ఈ యాంగిల్ ఉంటుంది. అరే గాంధోలు కానీ టోపీరా, అదే త్రిభుజం రానేది. అంటే మనసుకు నాటే విధంగా అది లెక్కలేనుకుంటేనా ఆ స్థాయి చెప్పారు. అట్లాగే వారితో పాటుగా అనంత రామశర్మ గారు, అట్లాగే కె నారాయణ సార్, ఎస్ నారాయణ గారు, అట్లాగే మన ఈశ్వరయ్య గౌడ్ గారు, మన ఫిజికల్ టీచర్ దివాకర్ రావు సార్ గారు, అట్లాగే లక్ష్మారెడ్డి గారు, ఇట్లా చాలామంది, మన నవనీత సార్, ఇట్లా చాలామంది గురువులు మరి ఆనాడు నిష్ఠతోటి మన పిల్లలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి పిల్లలకు గొప్ప చదువులు చెప్పేటువంటి వాళ్ళు ట్యూషన్ కూడా చెప్పేవాళ్ళు. పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు
5 గంటలు ట్యూషన్ పోతే చెప్తే ఆ టీచర్సు 9:30 వరకు ట్యూషన్ చెప్పి అరగంట తయారీ టిఫిన్ మళ్ళీ 10 గంటల స్కూల్కి వచ్చింది. సాయంకాలం 5 గంటల తర్వాత 4 గంటల స్కూల్ అయిన తర్వాత మళ్ళీ 5 గంటలకు ట్యూషన్ మొదలు పెడితే రాత్రి 10 వరకు చాలామంది పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఆ రోజున 10 రూపాయలు, అది కూడా సగం మంది కాదు 3 భాగాల మంది ఇచ్చేవాళ్ళు కాదు. అయినా కూడా గొప్ప చదువులు ఈనాడు ఈ వేదిక పైన కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప స్థానానికి చేరుకున్నారంటే వాళ్ళ యొక్క పుణ్యఫలమే. కాబట్టి వాళ్ళు జ్ఞప్తి చేసుకోవాలి పని. మా గురువులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కరిస్తూ, అట్లాగే మరి రామేశ్వరరావు గారు దాతృత్వం కూడా, అంటే బీద సాదా ఎటువంటి కార్యక్రమాలైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి అట్లాగే వీటితో పాటుగా ఈనాడు మాకు ఆ రోజున 1969 ఇప్పుడు కొన్ని జ్ఞాపకం ఉంది. తెలంగాణ మూమెంట్, మొదటి దశ మూమెంట్లో బస్సులు బంద్ అయితే నేను దగడ నుంచి కొల్లాపూర్కు పరీక్ష, మా బుచ్చిబాబు మా చిచ్చా ఉండే సైకిల్ పైన అక్కడి నుంచి ఇక్కడ దాకా చదువుకునేవాళ్ళు. అంటే ఆ పరీక్ష రాయడానికి సైకిల్ పైన వచ్చేవాళ్ళు. ఈ సందర్భంగా నేను ఈనాటి విద్యార్థులకు ఈ వేదిక ద్వారా నేను జప్తు చేస్తూ ఉన్నా. నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా కాబట్టి అక్కడికి వచ్చి మా ఊరికి బస్సు లేదు అని వస్తాం. మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు అంటే స్కూల్ ఎంత దూరం ఉందంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. అరే 2-3 కిలోమీటర్లు దూరం ఉంటే బస్సు ఎందుకు కావాలి, నడిచేందుకు పోవద్దు. మా పాత జ్ఞాపాలు, నేను మా సొంత ఊర్లో పెద్ద దగడలో 1 నుంచి 5 వరకు చదివినాం. 6వ తరగతి లేదు దగడలో. 6, 7, 8 3 సంవత్సరాలు పెద్దమరూరు పోయేది. అంటే పెద్దమరూరు అంటే మా గ్రామానికి 4, నిన్న వాస్తవంగా నేను దాన్ని మెజర్ చేయించిన, అంటే ఎంతకొచ్చి 4.8 కిలోమీటర్లు, అంటే రాను పోను సుమారుగా 10 కిలోమీటర్లు, 9.6 కిలోమీటర్స్. ఆ రోజు కాళ్ళకు చెప్పులు ఉండేది కాదు, ఈత పీచులు కట్టుకొని నడవడం జరిగింది. ఈ రోజున అన్నీ ఉన్నా కూడా చదువులు చట్టుబండలేని. ఇలా బాధ అనిపిస్తూ ఉంది. డ్రగ్స్ అంటే ఎంతటి వాతావరణం ఎంత కలుషితమైందనేది తలుచుకుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ రోజున మేము ఈ స్థాయికి చేరినామంటే నాతో పాటు మా ముఖ్యంగా తల్లిదండ్రులు గౌరవించాలి, గురువులు గౌరవించాలి. ఈ స్థాయి రావడానికి తల్లిదండ్రులు, గురువులు, నా విషయంలో గురువులతో పాటుగా మా అన్నదమ్ములు, మా కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేరణ ఎక్కువగా ఉండదు ఇక్కడ రావడానికి ఏ విషయంలో కూడా. అట్లాగే ఈ రోజున చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి చాలా ఉంది. మొట్టమొదటగా ఈరోజు రామేశ్వరరావు గారిని మైహోమ్ సంస్థను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఉన్న ఊరిని జ్ఞప్తికి పెట్టుకొని ఈనాడు ఆ స్కూల్కి వెళ్ళి చూస్తే పాత జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు ఉన్నదానికంటే 100 రెట్లు ఈరోజు చాలా మంచిగా ఆ స్కూల్ ఒకటి ఏర్పాటు కావడం జరిగింది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి లక్ష్యం ఏంది ఇవన్నీ చేయడానికి ఉద్దేశం? లక్ష్యం ఏంటంటే మన చదివిన స్కూల్లో పూర్వ విద్యార్థులైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా ఈనాడు చదువుకునే విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం మరి ఇందులో ఆ లక్ష్యం నెరవేరాలంటే మనందరం కూడా మన పిల్లలకు నేర్పియాల్సి చాలా ఉంది. చాలా చదువు అంటే కేవలం లెక్కలో ఇంగ్లీషో నేర్చుకోవడమో, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా పక్కన పెడితే మార్కులు ర్యాంకులు కావాల్సింది చదువు అంటే తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. అది జరగాలి, అది కావాలి. ఎందుకంటే ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలకు మూల కారణం మన సంస్కృతి, మన కల్చర్ ధ్వంసమైంది. అంటే ఆలోచన విధానం మారాలి, మార్పు రావాలి. ఈనాడు RID జూనియర్ కాలేజీ ఈ యొక్క
పూర్వపు విద్యార్థుల సమ్మేళనంతో ఆ ఆలోచనకు అంకురార్పణ జరగాలని, అట్లాగే గొప్పగా కొల్లాపూర్ నియోజకవర్గం ఒకనాడు కోన్ పుస్తకం కొల్లాపూర్ను కోహినూరు వజ్రంగా మార్చాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పూర్వ విద్యార్థులందరి ఆలోచన. కోహినూరు వజ్రం అంటే ఇక్కడ అభివృద్ధి అంటే ఈనాడు ఉన్నటువంటి వాళ్లకు తెలిసే వాళ్లకు అభివృద్ధి అంటే సాగునీరు, తాగునీరు, రోడ్లు, వ్యవహారం ఒకటే కాదు. అభివృద్ధి అంటే మానవీయ కోణం, ఆలోచన విధానం, ధైర్యం, సాహసం. ఎందుకు చెప్తామంటే తొలి దశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలయ్యారు విద్యార్థులు, ఆనాటి విద్యార్థులు. మలి దశ ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈనాడు పరీక్షలో మార్కులు తక్కువ వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్యలు, ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్యలు, ఇట్లా రకరకాల. అంటే అందుకనే చదువు అనేది సంస్కారంతో పాటు ఇవన్నీ నేర్పాలి. ధైర్యము, సాహసము, పట్టుదల, నిజాయితీ, ఇట్లా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు. అందుకనే ఆ చదువు రావాలని, అటువంటి వాతావరణం రావాలని చెప్పని ఈ యొక్క పూర్వపు విద్యార్థుల సమ్మేళనంలో మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గం యావత్ తెలంగాణకే రాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే ఆదర్శంగా ఉండే స్థాయికి ఎదగాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరి యొక్క ఆలోచన. అది అందరూ చేయూతనిస్తేనే, అందరూ వాళ్ళ స్థాయిలో. అందుకే మనిషి జన్మనే, మానవ జన్మనే అత్యంత ఉత్కృష్టమైన జన్మ. ఎన్నో జీవరాశులు ఉన్నాయి, సకల చరాచర జీవొకటి ఉంది. కానీ ఆలోచన శక్తినిచ్చింది ఒక మనిషికి మాత్రమే. అది మనందరి అదృష్టం, మానవ జన్మ అదృష్టం. మరి ఈ జన్మ సార్థక చేసుకోవాలి. లైఫ్ ఈజ్ టూ షార్ట్. అందుకే మరి ఆ దిశగా ఆలోచన చేయాలని, అందులో భాగంగానే దాంతోపాటుగా నాకు అంటే స్వామి కార్యము, స్వకార్యము రెండు కూడా జరగాలి. కాబట్టి ఈ వేదికను ఉపయోగించుకుంటూ మీరందరూ కూడా, మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు కానీ, నా శాఖ పేరు టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ, ఇంకోటి ఉంది, ఎక్సైజ్ కూడా ఉంది. టూరిజం, అందుకే టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ. కానీ టూరిజం కూడా వెళ్ళాలి. నేను పాశ్చాత్య దేశాల్లో, అమెరికా దేశాల్లో జయరామ్ రెడ్డి గారు బాగా చెప్పొచ్చు. వారు పనిచేసేది వారానికి 5 రోజులు, 2 రోజులు ఆట విడిపి ఉంటుంది, ఎటో పోయి చూసేస్తూ ఉంటారు. కనీసం మనం వారానికి 2 రోజులు కాకపోయినా కనీసం నెలకు 1 రోజు, సంవత్సరానికి 1 రోజులు టూరిజం పోయి వెళ్ళాలి, చూడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ బంగ్లా చూస్తూ ఉన్నాం, ఇవాళ అన్ని ప్రొక్లీన్లు, మెషిన్లు రకరకాలు వచ్చినాయి. ఆనాడు ఈ బంగ్లా నిర్మాణం చేసినప్పుడు కూలీలతో, అంటే ఎటువంటి మెషిన్ లేకుండా, ఇంత గొప్ప కట్టడాలు. ఇటువంటి కట్టడాలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, గొప్ప గొప్ప నిర్మాణాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే ప్రకృతి అందాలు చాలా ఉన్నాయి మన కొల్లాపూర్లో. అందుకనే అదృష్టం కొద్దీ నాకు ఈనాడు టూరిజం శాఖ కూడా వచ్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇలా టూరిజం కూడా శాఖ కూడా వచ్చింది. కాబట్టి ఈ టూరిజం డెవలప్ చేయాలి. కాబట్టి మీరందరూ, నేను ఒకటే సరిపోదు, ప్రభుత్వ పరంగా మేము చేస్తాం. కాబట్టి మీరు దాన్ని చూడాలా, చూసి ఆనందించాలని, ప్రతి నెల కనీసం 2 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిపి రావాలని. ఎందుకంటే మళ్ళీ పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉన్న జన్మలోనే చూడాలి. కాబట్టి మరి దీన్ని సార్థక చేసుకోవాలని చెప్పని మరొకసారి ఈనాటి పూర్వపు విద్యార్థుల సమ్మేళనంలో మీ అందరి సమక్షంలో, వేదిక పైన ఉన్నవాళ్ళు, వేదిక మంది ఉన్నవాళ్ళు, మా మీడియా మిత్రులందరి సమక్షంలో ఈ యొక్క అవకాశం కల్పించేందుకు, మీతో ఈ యొక్క సంతోషాన్ని పాలు పంచుకున్నందుకు మరొకసారి పూర్వపు విద్యార్థుల్ని, మా స్నేహితుల్ని, మా గురువుల్ని మరొకసారి స్మరించుకునేటువంటి అవకాశం ఇచ్చినందరికీ మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.